హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈ రోజైతే మనకు మార్కెట్ చాలా మంచి సిట్యుయేషన్‌లో ఉంది కంపేర్ టు యెస్టర్‌డే. సో, అలానే కొన్ని బిట్‌కాయిన్‌కి సంబంధించిన మేజర్ న్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, బట్ కంపారిటివ్‌లీ యెస్టర్‌డే ఈ రోజైతే హ్యూజ్ డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. మనం చాలా సార్లు ఇదివరకి వీడియోస్‌లో డిస్కస్ చేస్తున్నట్టు, ఒకవేళ మీరు ఎవరైనా పానిక్ అయ్యి సెల్ చేసి ఉంటే లాస్ట్ 2, 3 డేస్‌లో ఈరోజైతే రిగ్రెట్ అయ్యేవాళ్ళు. అంటే అనవసరంగా సెల్ చేశానని మళ్ళీ బాధపడేవాళ్ళు. సో, చూడండి అందుకోసమే ఒక్కొక్కసారి ఎక్స్‌ట్రీమ్ డంపింగ్ అయినప్పుడు మనం ధైర్యం కోల్పోకుండా కొంచెం స్థిరంగా ఉండడం అయితే చాలా చాలా బెటర్. ఎందుకంటే మనకి 1, 2 డేస్‌లోనే మళ్ళీ సిట్యుయేషన్ డిఫరెన్స్‌గా అయితే అయిపోయింది. చూడండి చాలా మటుకు హ్యూజ్ గ్రోత్ అంటే ఇప్పుడు బ్రెట్ చూసుకుంటే హైయెస్ట్ 28%, అలాగనే జూపిటర్ 12%, పెపే 20, ఈవెన్ ఫెట్ మనం వన్ ఆఫ్ ద టాప్ ఏఐ కాయిన్స్ పిత్. సో, చాలా మటుకు అన్నీ అయితే గుడ్ రికవరీ అయితే ఉన్నాయి. ఈవెన్ మనము కాయిన్‌గెకోలోకెళ్ళి చూషినా గూడా మేజర్‌గా టాప్ 100లో ఉన్న క్రిప్టో కరెన్సీలయితే చాలా మటుకి అన్నీ మళ్ళీ బ్యాక్ టు గ్రీన్ ఒచ్చినాయి. అంటే మనము ఎంత లాస్ అయినా అంత రిటర్న్ ఇంకా రాలేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే అట్‌లీస్ట్ బిట్‌కాయిన్ మనం నిన్న జూసాము ఆల్‌మోస్ట్ 58,000 దగ్గరికి గూడా టచ్ అయింది గదా! అక్కడి నుంచి మళ్ళీ కొంచెము 62 వరకైతే రీచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్న టైంకి కొంచెం డ్రాప్ అయింది. బట్ అట్‌లీస్ట్ మనం అబోవ్ 1K దగ్గరైతే ట్రేడ్ అవుతున్నాము. అది మనకి గుడ్ అని చెప్పొచ్చు. బట్ అప్పుడే మొత్తం డేంజర్ అయిపోయిందని అనడానికి కూడా లేదు. అది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఆహ్, సో, బేసిక్‌గా ఏమైందంటే మనము నిన్న మాట్లాడుకున్నట్టు జర్మనీ వాళ్ళు సెల్ చేయడం గానీ, అలానే ఇంక ఈ మైనర్స్ కొందరు అంటే బిట్‌కాయిన్ మైనర్స్ వాళ్ళు గూడా బిట్‌కాయిన్ అయితే సెల్ చేశారు. అలానే ఎట్ ద సేమ్ టైమ్ మౌంట్ గాక్స్ ఎక్స్‌చేంజ్ జపాన్ వాళ్ళది అన్నీ ఒకేసారి అయ్యేసరికి మనకి మార్కెట్‌లోనైతే చాలా చాలా సెల్ ప్రెషర్ అయ్యి ప్రైస్ డంప్ అయిపోయింది. బట్ అప్పుడే కంప్లీట్ డేంజరు అయిపోయిందని చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ ఈరోజు గూడా జర్మన్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ అంటే 900 బిట్‌కాయిన్ ప్లస్ ఆహ్, 900 బిట్‌కాయిన్ కాయిన్ బేస్ ఎక్స్‌చేంజ్‌కి అలానే 400 బిట్‌కాయిన్ క్రాకెన్ ఎక్స్‌చేంజ్‌కి అయితే వీళ్ళు పంపించారు సెల్ చేయడానికి. సో, బట్ అవి ఒకేసారి సెల్ కాకపోవచ్చు. స్లోగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి అయిన ఎక్స్‌పీరియన్స్‌తోని. సో, అయితే ఇంకా గూడా కొంచెం మనకి వోలటిలిటీ ఎక్స్‌పెక్ట్ అయితే జేయొచ్చు. అలానే మనకి కొన్ని ఎయిర్ డ్రాప్స్ న్యూస్ గూడా ఉన్నాయి ఈరోజు. మీరు ఎవరన్నా బ్లాస్ట్ ఎయిర్ డ్రాప్ ఫార్మ్ చేస్తున్నట్టయితే రేపైతే వాళ్ళు మనకి ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ జేసుకోవచ్చు. అరౌండ్ ఆఫ్టర్‌నూన్ టైమ్ నుంచి. సో, అది నేను ఇదివరకి ట్విట్టర్‌లో గూడా పోస్ట్ చేశాను. సో, ఒకవేళ మీరు నా ట్విట్టర్‌లో ఫాలో కాకపోతే నా ట్విట్టర్‌ని కంపల్సరీ ఫాలో కండి. ఎందుకంటే లేటెస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. లింక్ మాత్రం మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, నేను పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేస్తలేను బ్లాస్టు ఎయిర్ డ్రాప్ నుంచి. బట్ చూడాలి రేపేమవుతుందో. అలానే నేను ట్విట్టర్‌లో ఒకటి పోస్ట్ చేశాను. ఇదేంటంటే సొలానా వాళ్ళు ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌నయితే తీసుకొచ్చారు. సో, బేసిక్‌గా వీళ్ళు బ్లింక్స్ అండ్ యాక్షన్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్స్‌తోని వచ్చారు. సో, ఇది మనము సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం ట్విట్టర్‌లో గాని, ఇక్కడ సోషల్ మీడియా ప్రెజెంట్ అయితే ట్విట్టర్‌లో వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు ఒక మెసేజ్ ఉందనుకోండి మనకు ట్విట్టర్‌లో పోస్ట్. దాని కిందనే డైరెక్ట్ మనము ఏదన్నా ఒక కాయిన్‌ని బై చేయడానికి, సెల్ చేయడానికి లింక్ పోస్ట్ చేయొచ్చన్నట్టు. అంటే డైరెక్ట్ ఎక్స్‌చేంజ్‌కి పోకుండా డైరెక్ట్ మనం ట్విట్టర్‌లో నుంచే ఇప్పుడైతే సొలానా కాయిన్స్‌నైతే ట్రేడ్ చేయొచ్చు. సో, నేను మీకు మళ్ళీ డీటెయిల్డ్ వీడియో డెమో గూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇదైతే జస్ట్ హై లెవెల్. ఏందంటే ఇదైతే మనకి చాలా యూజ్‌ఫుల్ ఫీచర్ అనుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా క్రిప్టో వాళ్ళకొచ్చినప్పుడు ఈ ఎక్స్‌చేంజ్‌లు ఇవన్నీ అంత ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా ట్రేడ్ చేయడానికైతే ఇది సింప్లిఫై చేయొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇదే ఇప్పుడు చూసండి ఇలా ఉంటుంది ఇంటర్‌ఫేస్. మనకేదైనా పోస్ట్ చేసినా గూడా ఇట్లా కింద బటన్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. సో, ఈజీగా మనకు ట్రేడ్ చేసుకోవడానికి అదైతే యూజ్‌ఫుల్ ఉంటుంది. అలానే ఇది ఇప్పుడైతే మనకు అందరికీ తెలుసు ఎల్ సాల్వడార్ అనే కంట్రీ వాళ్ళు కంటిన్యూయస్‌గా బిట్‌కాయిన్ బై చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 5,791 బిట్‌కాయిన్ హోల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో, చూడండి ఎంత బిట్‌కాయిన్ గవర్నమెంట్ అంటే ఇది డైరెక్ట్ వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్ నుంచి బై చేస్తున్నారు కాబట్టి ఇది అఫీషియల్‌గా మనకి ఫస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎల్ సాల్వడార్ అనేది బిట్‌కాయిన్ కంట్రీ. సో, జస్ట్ హోల్డింగ్స్ అంటే
ఎంత వాలటిలిటీ ఉన్నా గూడా వీళ్ళైతే కంటిన్యూయస్‌గా బిట్‌కాయిన్ అయితే బై చేస్తూనే పోతున్నారు. సో, అలానే ఇంకొకటి మనకు తెలుసు అందరికి యూఎస్‌లో మైక్రో స్ట్రాటజీ అనే కంపెనీ అంటే మైకెల్ సెల్లర్ ఎంత రెగ్యులర్‌గా బిట్‌కాయిన్ బై చేస్తుంటాడో, అలానే జపాన్‌లో మెటా ప్లానెట్ అని నేను ఇదివరకు ఒక వీడియోలో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను దీని గురించి. సో, వాళ్ళు గూడా సేమ్ మైక్రో స్ట్రాటజీ రూట్‌లోనే వెళ్తున్నారు. అంటే బేసిక్‌గా డైరెక్ట్ కంపెనీ నుంచి వీళ్ళు రెగ్యులర్‌గా బిట్‌కాయిన్ అయితే బై చేస్తున్నారు. సో, ఎప్పుడెప్పుడైతే డిప్ అవుతుందో అప్పుడైతే బై చేస్తున్నారు. సో, మనకు చూసినంత వరకు ఇప్పుడు మైక్రో స్ట్రాటజీ స్టాక్ ప్రైస్ అయితే హ్యూజ్‌గా పెరిగింది ఈ బిట్‌కాయిన్ వల్ల. సేమ్ అదే బాటలో ఈ మెటా ప్లానెట్ గూడా పోతుంది. సో, చూడాలి ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ అనుకోని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎల్ సాల్వడార్, మైక్రో స్ట్రాటజీ అలానే మెటా ప్లానెట్. సో, హ్యూజ్ 3 బిగ్ ఎంటిటీస్ అయితే బిట్‌కాయిన్ అయితే రెగ్యులర్‌గా అయితే బై చేస్తున్నాయి. సో, ఇది ఈరోజు మేజర్ మనకి బిట్‌కాయిన్ న్యూస్. బట్ బేసిక్‌గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ అయితే మనకి అప్‌వర్డ్ మూమెంటమ్ ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ జర్మన్‌ది ఇంకానే ఆహ్, ఆ జర్మన్ గవర్నమెంట్ ఇంకేమైనా బిట్‌కాయిన్ ఎక్కువ సెల్ చేయడం జరిగితే కొంచెం సెల్ ప్రెషర్ ఉండొచ్చు. బట్ హోప్‌ఫుల్లీ జూలై 14థ్ నుంచి ఇథీరియం ఈటీఎఫ్స్ అయితే ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందని న్యూస్ వస్తున్నాయి. సో, జూలై 14థ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 18, 19 డేస్ అనుకోండి. సో, అంటే ఎర్లీగా వచ్చినా గూడా నేను యావరేజ్‌గా చెప్తున్నాను. సో, ఇంకొక 18, 19 డేస్‌లో ఇథీరియం ఈటీఎఫ్ స్టార్ట్ సెల్లింగ్ అవుతే అది మనకి కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. మార్కెట్ సిట్యుయేషన్ అడ్ మెరుగుపరచడానికి. చూద్దాం అదెలా ఉంటుందన్నది. సో, అలానే మీరు ఇంకేమైనా మేజర్ న్యూస్ మిస్ అయినా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. ఇది ఈరోజు మన బిట్‌కాయిన్ న్యూస్ అని జెప్పొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.